మీకు అందరికీ లింక్ పెట్టడం జరిగింది, చూడండి ఒకసారి. ఈరోజు సెషన్ స్టార్ట్ చేసుకున్నాం. ముందుగా మానకొండ డేవిడ్ విల్సన్, రెవరెండ్ మానకొండ డేవిడ్ విల్సన్ వచ్చి ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిన కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షించవలసిందిగా నిట్ల జార్జ్ మిలాంకం ఫిలిప్ వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు ఈ సెషన్కి మనకి ఫస్ట్ సెషన్ మెసేజ్ ఇవ్వడానికి గాను భీమవరం నుంచి వచ్చిన మానకొండ జాన్ కుమార్ గారి అల్లుడు మిస్టర్ అనిల్ నాయుడిని వేదిక మీద రావాల్సిన కోరుతుంది. అలాగే పెర్సీ హెరాన్స్ గారిని కుమారాన్ని కూడా వేదిక కోరుతున్నాం. మనం సెకండ్ స్టార్ట్ చేసుకుందాం. ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా ఆదేశం మానకొండ డేవిడ్ విల్సన్. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా ప్రైజ్ లోనండి. దేవుడు మనకి ఇచ్చినటువంటి యొక్క నూతన దినాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క సహాయం వేడుకుందాం. అందరూ కూడా తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క రెండవ రోజును మనం ప్రారంభిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని అత్యంత మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ శ్రేష్టమైన అత్యున్నత నామం బట్టి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ప్రభువా, మరొక దినము మా జీవితాల్లో నువ్వు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రాముఖ్యంగా హెరాన్స్ మెమోరియల్ కన్వెన్షన్ 2024 తండ్రి మమ్మల్ని రెండవ దినాన్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న దినమున ప్రభువా అద్భుత రీతిగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినం కొరకే నీ సహాయం వేడుకుంటున్నామయ్యా. మీరు మాతో ఉండండి, పాటల్లో మీరు తోడు ఉండండి, పాటల ద్వారా మీరు మహిమపడమని ప్రభువా నేను మా బ్రతిమాలుకుంటా ఉన్నాం తండ్రి. అదే రీతిగా ప్రభువా వాక్యమును చెప్పినటువంటి దాసుని ప్రభువా మరుగుపరిచి ఆత్మీయ సందేశము మేము పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా జరగబోయేటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగుని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు మహిమకరంగా మా అందరికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించమని బ్రతిమాలుకుంటున్నామయ్యా. ప్రతిదినం అనేక మంది రాబోతుండగా తండ్రి వారి ప్రయాణంలో తోడుగుండండి, క్షేమంగా తీసుకురామని ప్రార్థిస్తున్నాం. మేమందరము కలిసి కుటుంబంగా నిన్ను మహిమపరిచి నిన్ను కనపరిచినట్లుగా నీ సహాయం మాకు దయచేయమని ఈ దినమంతటిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీకు మహిమార్థమే జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున అతి మిక్కిలితో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. Good morning everybody. We will start the today's session with వందనము అన్నట్టు మా ప్రభు. అది మొదటి చరణం, తర్వాత చివరి చరణం పాడతారు. అందరూ కలిసి పాడాలి. వందనంబునద్దుము ప్రభు ప్రభు, వందనంబునద్దుము ప్రభు ప్రభు, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబు ధరణము బ్రోచియు కన్న తండ్రి ఎన్నలేని దీవెనలియు నన్న యేసువా,
దయచేసి అందరూ స్వరాలు ఇప్పుడు దయచేసి దేవుడు మనకు మంచి స్వరాలు ఇచ్చాడు. నేనే కదా అందరికీ ఇచ్చాడు. మీరు అది మాడ్యులేట్ చేస్తుంటే ఇంకా ప్రమాణం పాడతారు. రండి ఉత్సాహించి పాడతారు. ట్రెండింగ్గా పాడాలి. కార్తక్ ఇంకో పాట నేను ఇల్లులో వచ్చేస్తారు టిఫిన్ కూడా వచ్చేస్తారు. అందరూ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే వాక్యానికి అందరూ ఉండాలి. చెప్పే వాళ్ళకి అందరూ ఉండాలని కోరిక ఉంటుంది. అందరూ వినాలని ఆశ ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. 35 ఇన్నాళ్ళు బాబు సార్. దయచేసి టిఫిన్ తిన్న వాళ్ళని తింటున్న వాళ్ళని త్వరగా వచ్చేమని వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నామని చెప్పండి. మరి ఐటమ్స్ కుటుంబ సభ్యులందరూ కూడా గమనించాలి. మరి
ఆ డొనేషన్స్ ఎవరైతే ఆ మీల్స్ కానీ టిఫిన్ కానీ ఎవరైతే మరి వాగ్దానం చేశారో మరి ట్రెజరర్ దగ్గరికి మరి రావట్లేదు డబ్బులు. నేను కన్వెన్షన్ ట్రెజరర్ని నా దగ్గరికి వచ్చి నేను నోట్ చేసుకుంటాను. అది మీకు క్లియర్గా చెప్తున్నాను. ట్రెజరర్గా నా దగ్గరికి అమౌంట్ వచ్చిందే నేను నోట్ చేసుకుంటాను. అదే రేపు పొద్దున బడ్జెట్లో చూపిస్తాను. అందుచేత ఏంటంటే కంపల్సరిగా త్రూ ట్రెజరర్కి వెళ్ళాలి. కంపల్సరిగా ట్రెజరర్ దగ్గరికి మీరు తీసుకొచ్చేవ్వండి. ఇంకా మరి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆ ఫైల్స్ అవి తీసుకోవాలని చెప్పని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఉదయము మరి రాజశేఖర్ మరి మానుకొండ రాజశేఖర్ గారు బర్త్డే నిమిత్తము తన భార్య మాణిక్యమ్మ ఇవాళ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అంతా కూడా వారే మరి మనకి ఇస్తున్నారు. అలాగే మరి మధ్యాహ్నం లంచ్ చప్పట్లు కొట్టారు మరి. అలాగే మరి లంచ్ ఇవాళ లంచ్ మనకి ఇస్తున్నది రీజనల్ గారు, అలాగే మరి విజయశాంతి, అలాగే మరి వారి యొక్క కుటుంబ సభ్యులందరూ తరపు నుంచి ఇవాళ మధ్యాహ్నం లంచ్ మనకి ఇవ్వబడుతుంది. వారి నిమిత్తం చప్పట్లు కొట్టండి. అలాగే మరి సాయంత్రము మరి ఆ డాక్టర్ కిషోర్ గారు అని చెప్పని మనకి విజయవాడలో మరి మంచి డాక్టర్గా ఆయన ఉంటూ ఒక ఉన్నతమైన స్థితిలో మన యొక్క కుటుంబాల్లో ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారైనా మరి ఆయన్ని మరి కుమారన్న మరి ఒకసారి వెళ్ళి ఆయనతో మాట్లాడి మొబిలైజ్ చేశారు. వారి వారు సాయంత్రము మరి 4-5 గంటల మధ్యలో వారి కుటుంబంతో ఆయన ఉన్నారు. మొదటగా ఒక గంట స్పెండ్ చేస్తామని చెప్పన్నారు, కానీ మరి ఈవినింగ్ అంతా కూడా వాళ్ళు స్పెండ్ చేసి వాళ్ళు వెళ్తారని చెప్పి అన్నారు. మరి సాయంత్రము మరి డిన్నర్ కిషోర్ గారి ద్వారా డిన్నర్ ఇవ్వబడుతుంది. ఆయన కూడా మరి ఒకసారి మరి అందరూ కూడా చప్పట్లు కొట్టాలని చెప్పని ప్రత్యేకంగా అందుచేత మరి ఎవరైతే వాగ్దానం చేశారో ఆ డొనేషన్స్ మటుకు కంపల్సరీగా ట్రెజరర్కే అంత చేయాలి. ఇది మటుకు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి అందరూ ఎన్నాళ్ళు మాకు సాయమైంది అందరికి ఎంత వస్తుంది రిథమిక్గా పాడండి, స్పీడ్గా. నన్ను ఫాలో అవ్వండి. ఎన్నాళ్ళు మాకు సాయమై ఈ ముందుకు మనం 8 గంటలకు రమ్మని చెప్పాం, 8:30కి టిఫిన్ వస్తుందని చెప్పాం. లేట్ అయింది, 9 అయింది, 9:10 అయిపోతుంది. సో మనం ఇంకా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి లోపలికి వస్తే మీరు టిఫిన్ అయిపోయిన అందరూ లోపలికి వచ్చి కూర్చుంటే, ఎందుకంటే జనాలు కనిపించట్లా. పొద్దున్న 9 గంటలకు రమ్మంటే 10 గంటలకు కూడా రాకపోతే కష్టం కదా. మనం స్టార్ట్ చేసుకుంటే మనం వెంటనే అయిపోతుంది ప్రోగ్రామ్. చాలా టైట్గా ఉంది ఈ రోజంతా. ఇక చైర్మన్కి ఇస్తున్నాం. Good morning all. Praise the Lord. It's a great privilege and honor to be amongst you this morning and sharing with us with legendary heads of our convention and family. I would like to give you a few remarks as a chairman.
So before that, I wanted to introduce myself. I am actually the son of Karipalli Satyaveda Satvikam and Nittala Harris William Philipson. Karipalli Satyaveda Satvikam is the last youngest sister, a daughter to Hairam's yeah, that's what I was about to tell. Like a sister of Hairam's girl. So in that way, Hairam's mama for me, but I couldn't see him. By the time I was born, I think he passed away in 1977. So that is my introduction, and I was born and brought up in Bhimavaram, West Godavari. From there, later on, after completion of my entire academics, we moved to Hyderabad, and there I got married to Dr. Divya Jyoti. She is a dental practitioner, she's a dental doctor, and I have got one daughter, and she is in first grade, and she is Nittala Shirley. This is my introduction. I want to put one more interesting thing in front of you. As my wife had never known about this kind of convention and all, initially she was a bit half-hearted and reluctant to come. So I started explaining her, because it's been even for me as well almost about 2 decades, I think more than a decade, that I attended family convention for various reasons. So I was just telling her the spirit among the gathering of family and the fine fabric that we can see in the creation of God, how people that share the same area down the line. So the lineage that has to be continued from generation to generation. So that keeping on the top priority, I was actually encouraging her, and of course, after 1 or 2 discussions, she felt more interesting to come and participate, and now I think definitely she is experiencing the Spirit of God here. So I just want to share with you that thought which I actually started talking about the DNA within us. I just had a thought a few weeks ago, like how science actually intervene that even in our lineage, that proves that God has really a fine purpose in selecting a group of people, separating them from the rest in order to get glorified. Like one example is Hairam's mama. This actually even made me deep travel into that, the gene code and all. Why couldn't we have another Hairam's mama in our family as far as his lore of knowledge and that and a great what I call generosity, like both physical like qualities, the characteristics, as well as the divine intervention in his family. So when I thought about it much deeply, I got to know that we are not what we are by genes, what science is. Majority of us believe that our genes are like kind of coding that is embedded down the line, and that manifests the way how we grow into individuals. But that's not true. Bible as well as science says genes can also be modified. Genes can also be modified. So this can be called a kind of nature and nurture. Nature and nurture. So nature is something that we get by inheritance, like our genes, gene code, and our physical appearance, and how the color of our eyes and all, that what we are making up. But on the other hand, the inner qualities, right, these qualities can be modified. You may not be rewritten, you may not be able to recode your physical appearance,
right? Some of you might see a daughter resembles her mother, but may not her mother's qualities. So here, this important aspect I want to highlight. Though we take for granted that we are into Manpandas or some, Karipalis or some into Italas or somebody here, Konala and all, that is not just enough to what we can say feel proud of. Even you can still be somebody great by lineage, by your generations together, but yet that the fine being out of you would come only once you try to modify your qualities through Jesus. That is why the blood of Jesus is mentioned here. It's not like anything of Jesus is going to help us except his blood. Okay, he might have walked here, he left his all things that he used. Nothing will be of any use except his blood. So that blood has to come into us. You know that the process how we accept Jesus as our personal Savior, and through which we believe that Jesus' blood will cleanse us, and that is how our gene can be modified. So in that way, this DNA structure can be modified and be, turned into an element of glorifying God, and then that could be a very passport for us to stay with Him in the heavens and all. So these are my, I hope I was up to you, I was a little scientific. This is what I just wanted to underscore today as the opening remarks. So now we shall move on to today's session. We have now a song, a special song. I want Mrs. Sudha David, please come. And Sudha David Mangam, we want her here. A special song. Is she around here? Oduna is coming. After that we will move on to the word of God. Praise Lord. सन्नुतिन्तुमो प्रभो सदमलमगु भक्तितो सन्नुतिन्तुमो प्रभो सदमलमगु भक्तितो कन्नतंड्रि कावुमा कलशमु नेडबापुमा सन्नुतिन्तुमो प्रभो सदमलमगु भक्तितो नीति सूर्य तेजमा ज्योतिरत्न राजमा नीति सूर्य तेजमा ज्योतिरत्न राजमा पातक जन रक्षक पतित पावन नामक उन्नति Oh
song. And now I invite Reverend N. Anil Naidu to share the word of God with us. Please. పోడియం వాడతారన్నా కాదు, ఒక్క నిమిషం. అనిల్ నాయుడు గారు ఎవరో మీకు ఎవరో తెలియదు కదా. సో అనిల్ నాయుడు గారు మానకొండ జాన్ కుమార్ గారి అల్లుడు, డాక్టర్ పుష్పరాజ్యం వాళ్ళ హస్బెండ్. సో బాబీ అని తెలుసు. అనిల్ నాయుడు గారు మీకు ఎవరు తెలియదు. అక్కడ భీమవరంలో ఛాలెంజ్ ప్రేయర్ హౌస్, ఎర్ఫిలియం ప్రార్థన మందిరం అని ఒక చర్చ్ పెయింటింగ్ చేస్తున్నారు. రీసెంట్గా ఆయన విశాఖపట్నం ఎన్ఏడిలో ఉన్న యునైటెడ్ క్రైస్ట్ చర్చ్ దానిలో వాళ్ళ బ్రాంచ్లో 40వ బ్రాంచ్లో మాస్టర్గా అపాయింట్ అయ్యారు రీసెంట్గా పోయిన వారం. అది పెడదామా అదే కొంచెం తర్వాత మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మరి మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరంలో ఈ విధంగా గెట్ టుగెదర్ మానుకొండ మరి హీరాంశ కన్వెన్షన్ ఏర్పాటు చేసుకుని ప్రభు నామాన్ని మహిమపరచడానికి మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని మాట్లాడుతున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. చుంటె దేని ధారల కంటే మధురమైన మీ వాక్యాన్ని, మమ్మల్ని బ్రతికించే మీ వాక్యాన్ని, మా జీవితాలను మార్చే మీ వాక్యాన్ని మా అందరికీ అందించమని ప్రార్థిస్తున్నాను. మీ సేవకుడైన నేను మీ పక్షంగా నిలబడి ఉంటుండగా అందరితో మీరు మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకలు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యము యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడనే తోచిన ఎడల మీరు ఎవరిని సేవించదరో, నది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుతున్నారే వారి దేవతలను సేవించదరో, నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. యెహోషువ తన జీవితంలో, తన వృద్ధాప్యంలో, సరిగ్గా సుమారు మరణ దినాల్లో ఈ మాటలు ఇశ్రాయేలు గోత్రములో ఉన్న 12 గోత్రాల్లో ఉన్న పెద్దలను, న్యాయాధిపతులను, అధికారులను పిలిచి ఈ మాటలు వారితో చెప్తూ ఉన్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. ఈ మాట చెప్పడానికి ధైర్యం కావాలి. ఈ మాట చెప్పాలంటే నేను నా ఇంటి వారు, మన ఇంట్లో ఎవరెవరు ఉంటారు? భార్య, బిడ్డలు, ఇంకా సహోదరులు, సహోదరులు, అనేక మంది ఉంటారు. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అని చెప్పగలమా ఈ మాట? సేవించడం అంటే ఏంటి అసలు? దేవుణ్ణి సేవించడం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. ఆయన్ని సేవించడం అంటే ఆయన్ని ప్రేమించడం. ఆయన్ని సేవించడం అంటే ఆయన్ని ఆరాధించడం. ఆయన్ని సేవించడం అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవటం.
పూర్తిగా దేవుని మాటకు లోబడ్డం, దేవుని కొరకు బ్రతకడం, మన హృదయం అంతా కూడా దేవుని మీదే పెట్టుకోవడం. ఆయన చాలా ధైర్యంగా చెప్తా ఉన్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. ఇది అంత తేలికైన పని కాదు. వారితో అంటూ ఉన్నాడు, నది అందరిని అంటే అబ్రహాము దేవుని యొద్దకు రాకముందు, అబ్రహామును ఆయన అబ్రహాముగా ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని పిలవక ముందు నది అందరినీ ఉన్నాడు. ఆయన ఊరు అనే ప్రాంతంలో ఉన్నాడు, కల్దీయ దేశంలో ఉన్నాడు. ఆ ప్రాంతంలో ఆయన విగ్రహారాధికుడిగా ఉన్నాడు. నది అందరినీ అంటే ఒకప్పుడు మీరు విగ్రహారాధన చేసేవాడు కదా, మీ పితరులు విగ్రహారాధన చేసేవాడు. ఒకవేళ ఆ దేవతలు మీరు కోరుకుంటారో, లేకపోతే యెహోషువ నాయకత్వంలో ఎప్పుడైతే వీళ్ళు కనాను దేశంలో ప్రవేశించి అనేక యుద్ధాలు చేసి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి ఆత్మీయమైన పోరాటంలో అనేక దేవతలతో పోరాటాలు జరిగాయి. మీరు వారిని కోరుకుంటారో మీరైతే కోరుకోండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. దేవుణ్ణి సేవించడానికి కుటుంబాల్లో దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు అలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు బ్రతకడం అంటే ఒక పోరాటం. యెహోషువ మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలో ప్రవేశించారు. ఆ యోర్దాను నది దాటారు, ఎరుకో పట్టణాన్ని జయించారు, అనేక దేశాలు జయించుకొని వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు. యెహోషువ యొక్క నాయకత్వంలో దేశమంతా కూడా పంచబడింది. చిట్ట చివరిగా ఈ మాటలు చెప్తూ ఉన్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించాను. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్కరు ఇలాంటి వారు లేవాలి. తన కుటుంబాన్ని దేవుళ్ళలో బలపరుచుకునేవారు, తన కుటుంబాన్ని ఆత్మీయంగా బలపరుచుకునేవారు. ఆ కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టడానికి ప్రతి కుటుంబంలో కూడా ఒక్కొక్కళ్ళు కంకణం కట్టుకొని దేవుని కొరకు నిలవవలసిన వారై ఉన్నారు. బాగా ప్రార్థన చేయాలి. దేవుని కొరకు నిలబడ్డమంటే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి పూర్తిగా చనిపోవాలి. గోధుమ గింజ భూమిలో పడి అది మరణిస్తేనే ఫలిస్తుంది. ఆత్మీయ జీవితంలో కూడా నేను అనేది సామాన్యంగా పాల్గొన్న వారికి ఎక్కువ ఏముంటుంది? కోపాలు ఎక్కువ ఉంటాయండి. కోపం బైబిల్ చెప్తా ఉన్నారు, కోపంతో ఉన్నప్పుడు సహవాసమే చేయకూడదు అంటాడు. కోపంతో ఉన్నప్పుడు ఫోన్లు కూడా ఎత్తకూడదండి. చాలా మంది అంటారు, చాలా గొప్పగా చెప్పుకోండి, సరే కవరింగ్ చేస్తుంటారు నాతో. ప్రేమ ఉన్న వాళ్ళకి కోపం ఉండదు అంటారు. ప్రేమ ఉన్న వాళ్ళకి కోపం ఉండదు, బైబిల్ ఎక్కడ లేదండి. ప్రేమలో కోపమే ఉండదంట. కోపం ఉన్న వారికి ప్రేమే ఉండదండి. ఇది నా మాట కాదు, బైబిల్లో మాట. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి రావాలి అంటే మనం చంపుకోవాల్సింది నేను అనే దాన్ని చంపుకోవాలి. నేను మనం కనపడాలి, అందరూ మనం గుర్తించాలి, మనం ఏదో చేసేయాలి. ఉదాహరణకి నాకు ఉన్నారనుకోండి, ఎవరిని మిమ్మల్ని ఏమని పిలవాలి, ఎవరిని పిలవాలా, పాస్టర్ గారు పిలుస్తాడు. ఏమని పిలవాలి? దేవుడు మళ్ళీ ఏమని పిలుస్తాడు? పొరపాటుగా కనుక మన డిగ్రీ పిలవకపోతే ఇక అయిపోయింది, మన ఇగో అక్కడితో ఇంకా ఆగదు. ఇంకా మొట్టమొదటిగా మనం చంపుకోవాలి దేవుని కొరకు. ఎప్పుడైతే యేసు ప్రభువు ఎవరైనా నన్ను వెంబడింపకోరిన ఎడలా తనను తాను ఉపేక్షించుకోవాలి, తగ్గించుకోవాలి, ఉపేక్షించుకోవాలి. మనం ఏంటో మర్చిపోవాలి. మానుకొండ అనగానే ముందు వచ్చేస్తే కొమ్ములు అండి. చాలా మందికి అండి అదో పిచ్చి అండి. సంఘం, లోదన సంఘం అంటే ఒక పిచ్చి, బాప్టిస్ట్ సంఘం అంటే ఒక పిచ్చి. ఇదంటే కూడా ఒక రకమైన స్పిరిట్ అన్నమాట, ఒక ఈగో. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం అన్నీ కూడా చంపుకొని ఒక నూతనమైన జీవితాన్ని మనం ప్రారంభించాలి. ఈ రోజున నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించను. అసలు నేను నా ఇంటి వారు దేవుణ్ణి సేవించాలి అంటే కొన్ని స్టెప్స్ మనకు ఉంటాయండి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గొప్ప ప్రార్థన చేశాడు. యెరూషలేము పట్టణము కూలిపోయినప్పుడు, దాని ప్రాకారాలన్నీ పడగొట్టబడినప్పుడు, దాని గుమ్మాలన్నీ కాల్చివేయబడినప్పుడు ఆ యొక్క నెహెమ్యా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. తను తన కుటుంబం మంచి పొజిషన్ లో ఉన్నారు, పర్షియా దేశంలో ఉన్నారు. ఎప్పుడైతే ఈ వార్తలు విన్నాడో దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను నా ఇంటి వారు పాపులము అన్నాడు. ఆత్మీయ జీవితం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే మన పాపాలు, నేను నా ఇంటి వారి పాపాలు ఒప్పుకునే స్టేజ్ నుండి మన ఆత్మీయమైన జీవితం ప్రారంభం అవ్వాలి.
సామాన్యంగా చెప్తా ఉంటే మేము ఎంత గొప్ప ఉండే, మా పిల్లలు ఎంత గొప్పవాడు, మా కొడుకు ఎంత గొప్ప, మా కోళ్ళు ఎంత గొప్ప, మా అల్లుడు ఎంత గొప్ప, ఈ గొప్పలన్నీ చెప్పుకుంటామండి. ఎన్ని గొప్పలు చెప్పుకున్నా దావీదు అంటాడు, నేను మట్టి వాడని జ్ఞాపకం చేసుకో ప్రభువా అంటాడు. సామాన్యంగా ఈ లోకంలో మన గొప్పతనం పెరిగేతున్నది, దేవునికి దూరం అయిపోతా ఉంటాం. ఎప్పుడు కూడా మన గొప్పతనం చెప్పుకోవడం దేవుని బిడ్డలకు అది మంచిది కూడా కాదు. ఆయన అంటూ ఉంటాడు, రెహమ్యా అంటాడు, అయ్యా నేను నా ఇంటి వారు మేము పాపులము, మా దేశమంతా పాపంతో నిండిపోయింది. మొట్టమొదటిగా మా పాపాలు మేము ఒప్పుకుంటూ ఉన్నాం. మన కుటుంబాలు కట్టబడాలి అంటే, మన స్థితి బాగుపడాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏమిటంటే కుటుంబం యొక్క పాపాన్ని ఒప్పుకోవాలని. ప్రతిరోజు కూడా యోబు మహాభక్తులు అదే చేసేవారు. ఎక్కడ తన పిల్లలు, తన యొక్క 10 మంది పిల్లలు ఎక్కడ పాపం చేశారో అని ప్రతిరోజు అరుణోదయమని వారందరి కోసం దేవుని సన్నిధిలో బలులు అర్పించేవాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మన యొక్క గొప్పలు మనం చెప్పుకోవడం కన్నా దేవుని దగ్గర మన పాపాలు, మన బలహీనతలు, మన అవిధేయతలు మనం ఒప్పుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడి ఆయుష్ ఇచ్చాడు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు చాలా గొప్పగా చెప్పుకుంటా ఉంటాం. దేవుడు మనం అడిగాడు అనుకోండి, ఈ 70 సంవత్సరాలు నువ్వు నా కోసం ఏం చేసావంటే మనం ఏం చెప్తాం ఆయనకి? మనం ఏం చేసాం దేవుని కొరకు? 60 సంవత్సరాల్లో దేవుని కొరకు మనం ఏం చేసాం? ఎంతవరకు మన జీవితాల్లో మార్పు కలిగింది? ఆత్మీయమైన జీవితం అనేది మొట్టమొదటిగా మన పాపాలు ఒప్పుకోవడంతోనే ప్రారంభమవుతా ఉంటుంది. రెండవది ఏంటంటే మొర్దెకై ఎస్తేరుతో చెప్తా ఉంటాడు. దేవుడు ఎస్తేరును, ఒక యూదురాలైన ఎస్తేరును అన్య దేశములో దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మొర్దెకై చాలా నీతి కలిగిన వాడు. మొర్దెకై ఎవరి దగ్గర కూడా మోకరించేవాడు కాదు. ఎందుకంటే నేను యూదుణ్ణి, నేను దేవుని బిడ్డను కాబట్టి అన్యుల దగ్గర మోకరిల్లడం అనేది మొర్దెకై జీవితంలో లేదు. ఆ దినాల్లో హామాను అనే దుష్టుడు మొర్దెకై మీద పగబట్టాడు. ఎందుకంటే మొర్దెకై ఆయనకు వంగడం లేదు. నిజమైన దేవుని బిడ్డలు ఎవరి దగ్గర కూడా ఉండవలసిన పని ఉండదు. ఒక్క దేవుని దగ్గర మనం మోకరించగలిగితే ఈ లోకంలో ఏ మనిషి దగ్గర కూడా మనం మోకరించవలసిన పరిస్థితి ఎప్పుడు రాదు. ఈ హామాన్ ఏం చేశాడంటే మొర్దెకైని చంపాలనుకుని మొర్దెకై యొక్క వంశం ఏంటో తెలుసుకున్నాడు. వీళ్ళు యూదులు కాబట్టి ఆ దేశంలో ఎక్కడెక్కడ సంస్థానంలో యూదులు ఉన్నారో అందరినీ సంహరించాలని రాజు గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు. మొత్తానికి ఆ 120 సంస్థానాల్లో ఉన్న యూదులందరినీ చంపాలని రాజుగారి ద్వారా మరి ఆ వెండి కూడా తీసుకుంటాడు. ఈ విషయం మొర్దెకైకి తెలిసి మొర్దెకై ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ యొక్క పట్టణం మధ్యలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఆ దినాల్లో ఉన్న యూదులందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎస్తేరుకి తెలుస్తుంది ఈ విషయం. ఏంటి, ఎందుకు మొర్దెకై ఇలాగునా బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తున్నాడంటే మొర్దెకై ఒక వర్తమానం పంపిస్తాడు. ఒకవేళ నువ్వు రాజు గారి కోటలో ఉన్నంత మాత్రాన నీవు తప్పించుకోలేవు. దేవుడు నీకు ఆ ఉన్నతమైన స్థితిని అనుగ్రహించింది. ఒకవేళ ఈ రోజు కోసమేనేమో దేవుడు ఎందుకు మనం ఆశీర్వదిస్తారంటే మనం చెప్పుకుంటాం, మా పిల్లలు ఇంత గొప్ప అంత గొప్ప అని. అంత గొప్ప ఇంత గొప్ప కరెక్టే. ఇంత గొప్ప స్థితిలో ఉన్న మన పిల్లలు మనం దేవుని కొరకు ఏం చేయగలుగుతా ఉన్నాం? ఒక ప్రశ్న మనం ఎప్పుడు వేసుకోవాలి. మొర్దెకై అంటాడు, దేవుడు నింతగా ఆశీర్వదించింది, దేవుడు నిన్ను రాణిగా చేసింది. ఈ సమయం కోసమేమో, యూదుల యొక్క విడుదల కోసం దేవుడు నిన్ను రాణిగా ఉంచాడు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనములో, ఒకవేళ ఈ సమయంలో నీవు మౌనంగా ఉంటే దేవుడు మాకు వేరే దిక్కు నుండి సహాయం పంపుతాడు, కానీ నీవును నీ ఇంటి వారు నశించిపోతారు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు, దేవుని ద్వారా మనం దీవించబడినప్పుడు ఆ దీవెనలు కేవలం మన వరకే ఉంచుకుంటే, మన కుటుంబం వరకే ఉంచుకుంటే, మన ఆస్తులు మాత్రం సంపాదించుకోవడానికి మాత్రమే ఉంచుకుంటే ఏదో ఒక దినాన్న కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాటిని మనం ఏం చేయాలంటే ఆత్మీయత కోసం, అనేక మంది రక్షణ కోసం, అనేక మంది ఆశీర్వాదం కోసం వాటిలో కొంతైనా మనం వాడగలగాలి. కొంతైనా మానుకొండ కన్వెన్షన్ అని పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే దీని ద్వారా దేవుని ఉద్దేశం ఏంటి, మనం ఎవరికి ఉపయోగపడగలం, ఎవరిని ఆధ్యాత్మికంగా బలపరచగలం, పేదలు ఎవరైనా ఉంటే ఎలాగో సహాయం చేయగలం, దీనికోసమే దేవుడు నన్ను ఎన్నుకున్నాడేమో అనే ఒక ఆత్మీయమైన దృక్పథంతో మనందరం కూడా ముందుకు అడుగు వేయవలసిన వారం. కాబట్టి ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్న ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తన యొక్క జనాంగాన్ని నడిపించుకుంది. కాబట్టి మొట్టమొదటిగా ఏంటంటే నేను నా ఇంటి వారు నెహెమ్యా అంటాడు, మేము పాపులము, నేను నా ఇంటి వారు పాపులము,
అనే ఒక స్టెప్తో ప్రారంభించారు. ఎస్తేరు యొక్క జీవితానికి వచ్చేసరికి దీవించబడిన ఎస్తేరు ఒకవేళ ఆ సమయంలో మౌనముగా ఉంటే నశించిపోతావు అనే ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో మనకు లూదియా అనే ఒక దైవభక్తి కలిగిన స్త్రీ కనపడతా ఉంది. ఆమె చాలా ధనవంతురాలు, ఎందుకంటే ఆమె ఓదారంగు పొడిని అమ్మే ఒక దైవభక్తి కలిగిన స్త్రీ. ఆ రోజుల్లో దేవుడు పౌలు గారికి చెప్పాడు, ఆసియాలోని సేవ చాలు, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. మాసిదోనియా ప్రాంతంలో ఫిలిప్పి అనే ప్రాంతము ముఖ్యమైంది. ఆ ప్రాంతానికి సువార్త కోసం వెళ్ళినప్పుడు ఆ నది పక్కన ఉన్నప్పుడు దైవభక్తి కలిగిన లూదియా అనే స్త్రీ అక్కడికి వచ్చింది. పౌలు మాటలు విని బాప్తిస్మం పొంది రక్షణ పొంది ఆమె మాట అంటా ఉన్నది, నేను నా ఇంటి వారు మేము రక్షణ పొంది ఉన్నాం. మూడో స్టెప్ ఏంటంటే కుటుంబం అంతా రక్షణ పొందాలి. మూడో స్టెప్ ఏంటంటే కుటుంబం అంతా రక్షణ పొందాలి. ఒక భార్య రక్షణ పొందితే సరిపోదు, ఒక భర్త రక్షణ పొందితే సరిపోదు, కుటుంబం అంతా భారము మనలో ఉండాలి. సామాజిక తల్లిదండ్రులు కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటేనే, ఆర్థిక పరిస్థితులు బాగపోతే మనం అల్లాడిపోతా ఉంటాం. అది ఆధ్యాత్మికమైన స్థితిలో, రక్షణ లేని స్థితిలో ఉంటే, మందిరానికి రాని స్థితిలో ఉంటే మనం అలాగూ వదిలేయకూడదని. అలా వదిలేకూడదు అంటది, నేను నా ఇంటి వారు అందరూ కూడా యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందాము అని నువ్వు నమ్మితే నువ్వు మా ఇంటికి రా అంటదండి పౌలు గారు. ప్రతిమలాడుతూ ఉంటది. దేవుని సేవకుల్ని ఆహ్వానించడం, కుటుంబం అంతా దేవుని సేవకుల్ని ఆహ్వానించుకుని ప్రార్థన చేయించుకోవడం, దేవుని యొక్క వాక్యము వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నేను నా ఇంటి వారందరూ బాప్తిస్మం పొందాము, నీవు మా ఇంటికి రమ్మని అడుగుతా ఉంటారు. ఆ కింద 16వ కిందకు వచ్చేసరికి, అయ్యా నేను నా ఇంటి వారు మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని ఒక న్యాయాధిపతి అడుగుతారు. పౌలును శీలను తీసుకువెళ్ళి చెరసాలలో వేసినప్పుడు, చెరసాలలో పౌలు గారిని శీల గారిని కొట్టేసి ఆయన చెరసాలలో వేసినప్పుడు, చెరసాలలో వాళ్ళు దేవుణ్ణి స్తుతించినప్పుడు, చెరసాల యొక్క పునాదులన్నీ ఒడిగిపోయినప్పుడు, ఆ సమయంలో ఆ న్యాయాధిపతి పౌలు దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే పౌలు అంటాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. కుటుంబం అంతా కూడా యేసునందు విశ్వాసం ఉంచవలసిన వారమై ఉన్నాం. కుటుంబం అంతా కూడా దేవుని బిడ్డలారా, కుటుంబం అంతా కూడా ఒక బాధ్యత. ఈరోజు మనం చదివాం కదా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అంటే యెహోషువ ఒక ఛాలెంజింగ్ అన్నమాట. నేను నా ఇంటి వారు అంటే ప్రతి కుటుంబంలో కూడా అలాంటి వారు ఒక నిలబడాలండి. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ మనవల కోసం, నీ బిడ్డల కోసం కన్నీరు కార్చేవాళ్ళు దేవుని సన్నిధిలో తయారవ్వాలి. ఏదో నామకార్థమైన భక్తి చేయడం కాదు, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకమైన భక్తి చేసేవారు దేవునికి కావాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మరొక మాట ఉంటుంది ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో, నేను నా ఇంటి వారు. ప్రతి సంవత్సరం కూడా ఇశ్రాయేలు ఏం చేస్తారంటే, ఏ విధంగా ప్రతి సంవత్సరం ఇలా గ్యాదర్ అవుతా ఉన్నారు, వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించి అందరూ కూడా కలిసి భోజనం చేసేవాడు. కలిసి భోజనం చేయడం అనేది దేవుని సన్నిధిలో గొప్ప సహవాసం, గొప్ప సహవాసం. 15వ అధ్యాయం 20వ వచనంలో ద్వితీయోపదేశకాండం అదొక సంతోషం. దేవుణ్ణి ఆరాధించిన తర్వాత, దేవుని మాటలు విన్న తర్వాత అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించడం అనేది గొప్ప సంతోషం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నేనును నా ఇంటి వారును యెహోవాను, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకోండి. ఎందుకంటే కళ్ళ ముందు దేవుణ్ణి చూసి, దేవుని ఘనమైన కార్యాలను చూసి దేవుణ్ణి విడిచిపెట్టిన వారు అనేక మంది ఉన్నారు. మనం అలా ఉండకూడదు. దినదినము మన భక్తిలో ఇందాక మరి నడిపించి చైర్మన్ గారు చెప్పారు, మన నేచర్ మనం చూడడానికి తండ్రి పోలికో తల్లి పోలికో ఎవరి పోలికో ఉండొచ్చు, కానీ దాన్ని మార్చుకోలే మనం. కానీ మన అంతరంగాన్ని మార్చుకోవాలి అని చెప్పారు. యేసుక్రీస్తును పోలి మనం మార్చుకోవాలి అని చెప్పారు. ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ సహవాసము ద్వారా, ఇలాంటి మీటింగ్ వచ్చినప్పుడు ఒకరిని ఒకరు మనం చూసుకుని, ఎవరైతే దేవునిలో బలంగా ఎదుగుతూ ఉన్నారో, ఎవరైతే ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నారో వారిని మనం చూసి వారిలాగా నేను మారాలి. పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి జీవించుతున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి అంటారు. కాబట్టి ఈ మాటలు మనందరూ మనసులో పెట్టుకొని, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించడము. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాడు.
అనిల్ గారు ఆంధ్రప్రదేశ్లో బీటెక్ చేశారు. వాళ్ళు అక్కడ చేసిన తర్వాత 20 సంవత్సరాల నుంచి మినిస్ట్రీలో ఉన్నారు. ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీమ్. మరి మన మిసెస్ కూడా డాక్టర్ పుష్ప అక్కడే చదివి అక్కడే అసిస్టెంట్ ప్రొఫెసర్ వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. Well, yeah. Now we have a special song by Dr. Pushparajyu Bobby, who is actually the wife of Adil Naik Garu. Please come on to the stage. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం
ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు మిసెస్ మానకొండ మాణిక్యం రాజశేఖర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఒకసారి నిలబడితే మిసెస్ మాణిక్యమ్మ ఫ్యామిలీ మనీష్ అండ్ ఫ్యామిలీ వాళ్ళ ముగ్గురు ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇంకా మిస్టర్ రాజశేఖర్ పుట్టినరోజు లేట్ మిస్టర్ రాజశేఖర్ మానకొండ రాజశేఖర్ గారి పుట్టినరోజు ఈరోజు. అలాగే రాజారావు గారి కొడుకు మానకొండ రాజారావు లేట్ మానకొండ రాజారావు గారి కుమారుడు రాజశేఖర్ గారి బర్త్డే ఈరోజు. ఆ సందర్భంగా మిసెస్ మాణిక్యమ్మ రాజశేఖర్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు మనకి మార్నింగ్ టిఫిన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం చాలా బిగ్ లంచ్ స్నాక్స్ అండ్ టీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అయితే డబ్బులు కూడా ఇచ్చారు. అయితే మధ్యాహ్నం మేము చెప్పకూడదు, ఎక్కువ అయిపోవద్దు, కొంచెం తింటే బాగా వింటారని చెప్పేసి అందరూ నిద్రపోతున్నారు తిండి ఎక్కువైపోయి. అయినా కూడా పెట్టలేదు. ఇది రవి రేజనాల్ గారు చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా వెజిటేబుల్ కర్రీ, వెజిటేబుల్ ఫ్రై అన్నీ అరేంజ్ చేశారు. కాబట్టి మీరు మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్డ్గా ఉండండి. రవి రేజనాల్ అండ్ ఫ్యామిలీస్ అంటే ఒకసారి రవి రేజనాల్ ఫ్యామిలీ ఒకసారి నిలబడతారా? రవి రేజనాల్ గారి ఫ్యామిలీ మెటిల్డా అలాగే విజయరత్న సారథి అండ్ ఫ్యామిలీ, రామానందం గారు, ఫ్రెడ్రిక్ గారి ఫ్యామిలీ, చంటి జ్యోతి ఫ్రెడ్రిక్, విక్టర్ ఫ్రెడ్రిక్ అండ్ జ్యోతి ఫ్రెడ్రిక్. సాయంత్రం డాక్టర్ కిషోర్ గారు మానకొండ రామానందం గారి కుమారుడు. సో అది అయితే మెట్రిడా గారు ఉన్నారు, ఫ్యామిలీ కూడా ఉన్నారు. వాళ్ళు మధ్యాహ్నం లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం మధ్యాహ్నం స్నాక్స్ మాణిక్యములను స్నాక్స్ అండ్ టీ, ఈవినింగ్ డిన్నర్ మానకొండ రామానందం గారి కుమారుడు డాక్టర్ కిషోర్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మధ్యలో మీరు నాకు పేరు చెప్తే మిమ్మల్ని అకామిడేట్ చేయడానికి బాగుంటుంది. పేరు మీద నాకు డైరెక్షన్ ఇవ్వద్దు. మీరు ఆనంద పిలవండి. ఇక్కడ ప్రోగ్రామ్ రాసుకున్నాం మేము, దాన్ని దయచేసి గమనించండి. మీరు భార్యాభర్తలు పిలవండి అది నేను చెప్పి నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇక్కడ. కాబట్టి దయచేసి స్టేజ్ మీద రావాలి, మాకు ఏం డైరెక్షన్స్ ఇవ్వండి, మా ప్రోగ్రామ్ మేము నడిపిస్తాం సార్. అలాగే ఎందుకంటే ప్రోగ్రాంలో సుధా మెటీరియల్ పేర్లు రాసుకున్నాం మేము. మధ్య వచ్చి ఇంకొకరు పాడించండి ఎందుకు మీరు కావాలంటే మీరు పాడతారంటే మాకు పేర్లు ఇవ్వండి. అదేవిధంగా మధ్యాహ్నం క్విజ్ జరుగుతుంది, అందరూ పేర్లు ఇవ్వండి అంటే 13 పేర్లు వచ్చాయి. ఎవరో క్విజ్కి తయారుగా లేరని చెప్పేసి నేను నెల రోజుల ఎవ్రీ పత్రికలో ఉంటుంది క్విజ్ అని చెప్పేసి చెప్పాం. అయినా కూడా ఎవరో 13 మంది వరకే పేర్లు ఇచ్చారు. కాబట్టి మీరు ఎవరైనా క్విజ్ 2 గంటలకి రిటర్న్ క్విజ్ ఉంటుంది, పేపర్స్ ఇస్తారు మీకు. కాబట్టి ఆ పేపర్స్ రాయడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే ఎవ్రీ పత్రిక మీద ఆబ్జెక్టివ్ టైప్ ABCDలు ఉంటాయి, దాని మీద మీరు ఎవరైనా కూర్చోండి పాట పాడాలని చెప్తారు. అదే రిజిస్ట్రేషన్స్ ఇంకెవరైనా చేసుకోకపోతే మీరు నేను కూడా చెప్పడం జరిగింది. గిఫ్ట్స్ ఉంటాయి. ఫ్యామిలీ రిజిస్ట్రేషన్స్ అయిన వాళ్ళకి, ఫ్యామిలీగా రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళకి గిఫ్ట్లు ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారు కదా, అలా కొంతమంది ప్రామిస్ చేశారు. ఎస్ఏ జాన్ ఎలీషా గారి ఫ్యామిలీ వాళ్ళ డాటర్స్ అల్లుళ్ళు కలిపి ఒక గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు వాళ్ళు. కాబట్టి గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే
రిజిస్ట్రేషన్ చేసుకోండి. అలాగే గెస్ట్కి 500 రూపీస్ పర్ డే అని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైనా గెస్ట్లు ఉంటే వాళ్ళు కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించండి. ఎందుకంటే మేము మనీ కోసం కాదు, మన లెక్క కోసం మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఫుడ్ అంతా కూడా మనీ ఇస్తారు. మనం ఊరితో వచ్చి భోజనం చేసి వెళ్ళిపోవచ్చు. ఇంకొక సంగతి ఏంటంటే రవిరేజనాల్ గారు ప్రపోజ్ చేసింది ఏంటంటే, బాబాయ్ ఇలాగా అడుక్కోవడం బాగాలేదు, మీరు స్పాన్సర్ చేయండి, మీరు డబ్బులు ఇవ్వండి, డొనేషన్లు ఇవ్వండి అని అడగడం బాగుండలేదు. మనమే 10,000 మనమే 10,000 20,000 వేసుకొని ఒక లంసమ్ అమౌంట్ చేసుకుంటే నెక్స్ట్ కన్వెన్షన్ మనం ఫ్రీగా వచ్చి భోజనం చేసేయాలని చెప్పొచ్చు మనం అని చెప్పేసి అన్నారు. ఇలా స్పాన్సర్ చేయండి అని అడగడం కంటే ఇన్స్పిరేషన్తో వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మొదట రవిరేజనాల్ గారు చెప్పారు, అలాగే తర్వాత జ్యోతి రెడ్డి చెప్పింది, అలాగే కిషోర్ గారు చెప్పారు, ఎవరు రవీంద్ర శేఖర్ గారు, అలాగే ఉమాబాల గారు, ఇలాగా ఇన్స్పిరేషన్తో వాళ్ళు వచ్చి మేము ఇస్తామని చెప్పేసి చెప్పారు. సో ఇక ముందు అంటే ఎవరైనా వాలంటరీగా ఇస్తే తీసుకుంటారు, లేకపోతే మేము ఇక ముందు మాకు ఎంత ఇవ్వండి మీరు స్పాన్సర్ చేయండి అడగడం ఉండదు. మీ ఇష్టం అయితే ఇస్తారు, లేకపోతే లేదు. మేమే ఫుడ్ పెట్టేసి పంపించేద్దామని అనుకుంటున్నాం. మీరు వచ్చి అకామిడేషన్ చూసుకుంటే సరిపోతుంది. అలాగని మేము అనుకుంటున్నాం. ఆయన ప్రపోజ్ చేశాడు, ఇట్ ఈస్ వెరీ గుడ్ అని చెప్పి చెప్పాను నేను. ఇంకా ఎవరైనా మేము కూడా ఇస్తామంటే ఇవ్వచ్చు. అది నెక్స్ట్ ఇక క్విజ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు తెలియదు. గేమ్స్ ఉంటాయని చెప్పాం పిల్లలకి పెద్దలకు కూడా. గేమ్స్ కండక్ట్ చేయడానికి భారతీయ గారు అనౌన్స్మెంట్ చేస్తారు, ఏమేమి గేమ్స్ ఉంటాయో ఏ టైంలో పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం. నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కావాలనుకుంటే మీరు 64 GB పెన్ డ్రైవ్ కనుక ఇస్తే మీకు ఇమీడియట్గా కాపీ చేసిస్తాం. లేదు అంటే మేము ఎడిట్ చేసి తర్వాత నేను చేస్తాను ఎడిట్ చేసి ఒక లింక్ పెడతాం. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు అవన్నీ వస్తాయి. అది మేము ప్లాన్ చేస్తాం. 64 GB పెన్ డ్రైవ్ రెడీగా ఉంటే మీరు ఇస్తే చాలా సంతోషం. మీరు చేస్తే చాలా సంతోషం. మీకు లింకులు పెడుతున్నాం, మా పాత కన్వెన్షన్ లింకులు. మీరు అంటే నాకు డిస్ప్లే లేదు ఇక్కడ, లేకపోతే ప్రొజెక్టర్ కూడా తీసుకొచ్చాను నేను. అది పాత రాత్రి చూసాం మేము, విజయం గారి డ్యాన్స్, అలాంటి చాలా పాత ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా మీకు డిస్ప్లే పెడదామని చూసాం, ఖాళీ టైంలో చూస్తారని చెప్పి. అది నాకు స్క్రీన్ దొరకలేదు, అందుకే చేయలేకపోతున్నాం. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను లింకులు అడిగితే ఐ విల్ ప్రొవైడ్ యూ లింక్స్. థ్యాంక్ యూ. బాధ్యత హలో, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మార్నింగ్. అయితే మార్నింగ్ 6:30 లేచి కావాల్సిన అరేంజ్మెంట్స్ని చేయడానికి టైం పెట్టింది. తర్వాత నేను రెడీ అవ్వడానికి కొంచెం లేట్ పట్టింది. కొంచెం లేట్గా వచ్చినందుకు సారీ. మీకు కావాల్సిన నెసెసిటీ అరేంజ్మెంట్స్ అయితే నేనేం చెప్తా అనుకున్నానంటే, మనకి స్పాన్సర్స్ చొప్పున మొత్తం అందరూ మంచిగా ఇచ్చారు. యూఆర్ ఆల్ వెల్కమ్. ముఖ్యంగా ఫైట్స్ ఇచ్చిన ఫిలిప్స్ గారు, హైదరాబాద్ ఫైట్స్ ఒకసారి అంటే స్టేషనరీ మొత్తం స్టేషనరీ కూడా ఆయన చెప్పేది ఏంటంటే, ప్రతి కన్వెన్షన్కి నేనే స్పాన్సర్ చేస్తాను. ప్రతి కన్వెన్షన్ కూడా స్టేషనరీ మొత్తం బ్యాడ్జెస్, ఫైల్స్, ఫోల్డర్స్, పేపర్స్, అంతా కూడా పెన్నులతో సహా మీకు ఇచ్చినవన్నీ ఆయనే స్పాన్సర్ చేశారు. మీ వెనక పేజీ తిప్పితే మీకు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఫిలిప్స్ అకాడమీ అని చెప్పేసి అండ్ ఉంటుంది. సో ఆ అడ్వర్టైజ్మెంట్ కోసం వాళ్ళ పేరెంట్స్ జ్ఞాపకాలతో ప్రతి సంవత్సరం ఇస్తారని చెప్పేసి ఆయన ప్రామిస్ చేస్తారు. చాలా సంతోషం. దేవుడు మీ కుటుంబాన్ని, మిమ్మల్ని మీ కుటుంబాలు అందరూ కూడా మెండుగా దీవించాలని మా కన్వెన్షన్ తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే రీతిలో ఇంకో మాట, మనం కన్వెన్షన్కి వచ్చాం, రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాం. ప్రతిసారి మొదటి రోజు వచ్చి ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఎవరైనా ఉంటే
దయచేసి 3 రెట్లు చేసి కట్టండి అక్కడ. అర్థమైందని చెప్పింది. నిన్నే వచ్చి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే మీరు 9,000 కట్టండి. ఫైన్ అంతే కదా ఫైన్. నేనంతా మరి కట్టకుండా ఇక్కడే ఉండేలాగా ఫర్ జోక్ ఎవరైనా ఉంటే కట్టడం ఉంటే కట్టేయండి. అలాగే కొత్తగా వచ్చిన ఎవరైనా ఉంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతిసారి ఆన్లైన్ నేను 3,000 కట్టాలి, నేను 2,000 కట్టాలి, నేను 1,000 కట్టినా. ఎందుకంటే ఈ ప్రాబ్లం మనలో అలా 3 మంది దేవుడు ఆశీర్వదించాడు. ప్రయాణం 12 months, ఈచ్ మంత్కి ఒక 1,000 వేసుకుంటే 12,000 అవుతుంది. 2 yearsకి 25,000 అయిపోతుంది. 1 monthకి 1,000. ఎవరి మన వాళ్ళు 25,000 ఇవ్వడం దానికి కష్టపడి లేదు మనకి. ఒక 10 మంది తీసుకున్నట్టే ఇప్పుడు అయ్యే బడ్జెట్ ఎంత అవుతుందంటే మ్యాక్సిమం 2 lakhs. అటువంటిది మనం 10 మంది తీసుకున్నాం సరే, మిగిలిన వాళ్ళు అంతా ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే లేదు. ఏదన్నా సరే ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే ముందరండి. మన హ్యాపీగా ఎవరిని అడుకోవద్దు, ఏది అడుకోవసం లేదు. దేవుడు మన అతిగా ఆశీర్వదించాడు. మన తాతగారు ఫ్యామిలీ మనకు తెలుసు, మన తండ్రి గారి ఫ్యామిలీ తెలుసు. మన తాతగారు అవడం సైకిల్ కూడా లేవు, వాళ్ళకి నడిచి తిరిగారు. మన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పటికి కొంతమంది సైకిళ్ళు, కొంతమంది బళ్ళు వచ్చింది. ఇప్పుడు మనం ఫ్లైట్లో తిరుగుతున్నాం, కారులో తిరుగుతున్నాం. స్టేజ్ని ఏ విధంగా ఆశీర్వదించాడంటే మన పూర్వీకులు చేసినటువంటి పుణ్య ఫలాలు అవన్నీ కూడా ఈరోజు మనతో పాటు మనం చేసేవి కూడా మన పిల్లలకి, మన పిల్లలకి వస్తాయి. పూర్వీకులు, మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు చేసినటువంటి సేవా ఫలితాలు ఈరోజు మనం బ్రహ్మాండంగా అనిపిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో మనం వాళ్ళు ఏం నడుపుకుని ఎందుకని కాదు అని నా ఒపీనియన్ తప్పైతే క్షమించండి. ఓకేనమ్మా? ఇదే థ్యాంక్ యూ తల్లి. ఇక నెక్స్ట్ టిఫిన్లు చేయని వాళ్ళు ఎవరంటే మళ్ళీ వచ్చిన టిఫిన్లు అరటికాయ బజ్జీ, మినపట్టు వచ్చింది. ఒక థింగ్, ఆయిల్ ఉంటుందంటే ఆయిల్ ఉన్నాయి తింటామని మీరు ఇడ్లీ కావడం ఇడ్లీ తింటారు. ఇడ్లీ పూర్తిగా ఆయిల్ తినడం కోసం రప్పిస్తున్నాం. అందరినీ కూడా ఆలోచించి చేస్తున్నాం. స్టీమ్ ఉంటుంది కాబట్టి అందుకోసం కాఫీకి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. అలాగే మరి ఈరోజు మరి ఇంకా మనకి ఒక 40 to 50 members ఎక్కువ వస్తారనే ఊహిస్తున్నాం. ఆంధ్రగా కనుగొంటున్నాను. అలాగే ఇంకోటి మాట, ఈ లాడ్జెస్ ఉన్నాయి. లాడ్జ్ మనకి అకామిడేషన్ దగ్గరగా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను నేను. సోఫిస్టికేటెడ్ లాడ్జ్ కాదు. అలాగే ఫేవరబుల్ రేట్ ఉంటుంది మీకు చెప్పింది 2,400, నా ఆర్డినరీ 1,700, ఆ రేంజ్ అసలే. మనందరం ఒక చోట ఉంటాం, ఒక నైట్ కామనం, దోమలు ఉంటాం కామనం, ఏగులు ఉంటాం కామనం. కొంచెం ఇంకొక నైట్ ఒక రోజు దేవుని వల్ల చక్కగా గడిచింది. 2వ రోజు ఈ రోజు కూడా గడిచిపోతే రేపు ఎవరైనా కలిసి క్షేమంగా చేరాలని మా అందరం కూడా ప్రార్థిద్దాం. నేను కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ తండ్రి. అలాగే మరి ఇంకా ఏమైనా చిన్న పొరపాట్లు కానీ చిన్న నా ద్వారా ఏమైనా జరుగుంటే పెద్ద మనసు క్షమించండి. ఉన్నంతలో మ్యాక్సిమం అన్ని రకాల ఏజ్ కేటగిరీగా నేను అన్ని ఆలోచించి అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ పెరిసిబావ అక్క వాళ్ళు ఒక 5,000 నాకు ఇచ్చారు అంతాక్షరి కోసం. మొత్తం అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఫస్ట్ అండ్ సెకండ్ ప్రైజెస్ ఉంటాయి. అందరికీ పార్టిసిపేట్ ప్రైజ్ కూడా నాకు ఇచ్చింది. మా షాప్ వాడికి చెప్పాను, మా వాడు వాట్సాప్లో పెట్టిన ఫోటోలు ఏవో ఉన్నందులో ప్రైజులు అవి అందరికీ వస్తాయి. ఇక నెక్స్ట్ ఇంకా మరి నాకు చాలా ఆనందం ఉంది. మేము అందరినీ, నా బంధువులందరినీ కూడా ఇక్కడ చూస్తుంటే మరి ఈరోజు ఇప్పటికే డిపార్ట్మెంటే ఉంది. మీరంతా సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మాట్లాడతా. అన్నయ్య పెద్దలు ఇక్కడ మీటింగ్లో ఉన్నాడు. అన్న మాట్లాడాలి. మాకంతా అన్న ఆదర్శమే. చిన్నప్పుడు ఆయన తీసుకుంటే గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనం ఈ రోజు అందరం ఇక్కడ ఇంత చక్కగా ఈ కన్వెన్షన్, డాక్టర్ హెరాఫ్ మెమోరియల్ కన్వెన్షన్ జరుపుకోవడానికి మెయిన్ ఎవరంటే ఒక విధంగా చెప్పడానికి నేనే బాబ్జీ అనుకోండి. ఎందుకంటే నేను జనరల్గా జరిగేది ఏంటంటే 2 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ఈవిడ ఏం చేస్తుందంటే పక్కింటి ఆవిడకి వెళ్ళి చిన్నగా గిల్లుతుంది అనమాట. నేను ఏదో అన్నారు అవతలింటావిడని. అక్కడ స్టార్ట్ అవుతుంది. ఏంటి దెబ్బలాట, కొట్టుకుంటాం, తన్నుకుంటాం, గుద్దుకుంటాం అన్నీ అక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే నేనేం చేస్తానంటే
మరి రాజమండ్రి వారు చేస్తున్నారు కన్వెన్షన్. ఈ లోపల మాకు కరోనా వచ్చింది, దాంతో ఆగిపోయింది. మరి ఏంటి ఇలాగ ఇప్పుడు కరోనాలో ఏంది లేదు, ఎవరు మాట్లాడలేదు, కిక్కిరి మాట్లాడలేదు ఏంటనేసి నేనేం చేసినట్టు కొంచెం గిల్లాను. ఎవరంటే మన రవి రెస్టారెంట్ని బాబాయ్ని. వాళ్ళిద్దరు ఏం చేశారు, దాన్ని అలాగలా కుమ్ములాడుకుంటే ఇంతవరకు తీసుకొచ్చారు. తీసుకురాబట్టి మనం ఇక్కడ ఉన్నామండి ఈరోజు. సో మరి మెయిన్ ఏంటంటే బాబాయ్, తర్వాత రవి రెస్టారెంట్ బాగా కష్టపడి శ్రమపడి కృషి చేసింది రవి రెస్టారెంట్. కాబట్టి ఒకసారి గట్టిగా ఆ ఫ్యామిలీకి రవి రెస్టారెంట్, వాళ్ళ బాబు, వాళ్ళ మిస్సెస్కి గట్టిగా ఒకసారి క్లాస్ పట్టింది. ఎందుకంటే రవి రెస్టారెంట్ బయట వాళ్ళ భార్య అంటే నా భర్తడు సపోర్ట్ లేదే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగేది కాదు. అన్ని బాగా జరుగుతాయి, చాలా బాగుంది, అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. టోటల్లీ సాటిస్ఫైడ్ విత్ యువర్ సపోర్ట్ అండ్ యువర్ అరేంజ్మెంట్స్ మిస్టర్ రవి రెస్టారెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఇక కొంచెం గేమ్స్ పార్ట్ ఏంటంటే మీరందరూ టాలెంట్ నా దగ్గర టాలెంట్ లేదా, ఐఎమ్ నాట్ టాలెంటెడ్ అన్నవాడు ఎవరన్నా ఒక చేతుల పైకి లేపండి. ఆర్ యూ టాలెంటెడ్? లేదు నా దగ్గర టాలెంట్ లేదు, ఐఎమ్ హోప్లెస్ ఫెలో, ఐఎమ్ హోప్లెస్ అన్నవాడు ఎవరు ఉంటే చేతులు ఎవరు. సో ఎవరు తింటే అబ్బా మరి ఎందుకు బాబు దిగు స్టేజ్ దిగు మరి ఇక్కడ దిగు. ఓకే బాబాయ్ చాలా టాలెంట్ కనపడ్డు కానీ అమ్మో. ఇకపోతే ఏంటంటే ఒక చిన్న కొటేషన్ చెప్తాను, మీరు కూడా నాతో పాటు చెప్తారా? ఇఫ్ యు డోంట్ మైండ్. హార్డ్ వర్క్ బీట్స్ టాలెంట్. Hard work beats talent. When talent doesn't work hard. Hard work beats talent. When talent does not work hard. కనుక మనం ఏంటంటే ఈ బాగా హార్డ్ వర్క్ చేయాలి. బాగా హార్డ్ వర్క్ చేసి ఈ టాలెంట్, మనలో ఉన్న టాలెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళకపోతే ఏమవుతుందంటే హార్డ్ వర్క్ అలా ఉండిపోతుంది, టాలెంట్ బయటకు రాదు. హార్డ్ వర్క్ వల్లనే టాలెంట్ బయటకు వస్తుంది. ఈరోజు ఏంటంటే మనం మరి గేమ్స్ అని కొన్ని మనం ఎవ్రీ ఇయర్ మన కన్వెన్షన్లో పెట్టుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు కూడా కొన్ని గేమ్స్ కండక్ట్ చేయమని బాబాయ్ చెప్పారు. అయితే ఆశ మరి రాలేదు ఎందుకో. ఆశ ఫస్ట్ ఈ బులెటిన్ రిలీజ్ అయిన వెంటనే ఫస్ట్ ఆశ ఉందంటే నేను కండక్ట్ చేస్తాను, బాబ్జీ బాబును తర్వాత ఝాన్సీ అక్క ఇద్దరు నాకు సపోర్ట్ చేస్తారంటే ఓకే అన్న. మరి ఎందుకు కొన్ని కారణాల వల్ల పాపం గేమ్స్కి తనకి లీవ్ అది దొరక, ఎందుకంటే ఫెస్టివల్ ఉంది. ఈ ఫెస్టివల్ వల్ల లీవ్ అది అడ్జస్ట్మెంట్ కొద్దిగా పాపం రాలేకపోయారు. వీఆర్ రియలీ మిస్సింగ్ ద ఫ్యామిలీ. మాకు ఏంటంటే మిమ్మల్ని ఒక కొన్ని గ్రూప్స్ కింద విడదీస్తాను, ఒక 4-5 గ్రూప్స్ కింద జస్ట్ చెప్తాను. ఏంటంటే మనకి ఈరోజు మరి మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు సెలవు ఇస్తే దాని ప్రకారం టైం ఇస్తే టైం ప్రకారం ఒక 15-20 మినిట్స్ నేను అక్కడ క్లోజ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే జెంట్స్కి ఒక చిన్న గేమ్ ఉంటుంది. ఏంటంటే బ్లాస్టింగ్ ద బెలూన్. మీకు ఒక్కొక్క ఒక బెలూన్ ఇస్తాను, మీకు యూ హ్యావ్ టు సేవ్ యువర్ బెలూన్ అనమాట. ఒక చైర్స్ పెట్టాం, ఒక సర్కిల్, ఆ సర్కిల్ మధ్యలో మీరు ఉంటారు, మీరంతా బ్లో చేస్తారు బెలూన్. ఆ జెంట్స్ అంతా బ్లో చేసిన తర్వాత యూ హ్యావ్ టు సే అనమాట. పక్కన ఏం చేస్తాడంటే మీ బెలూన్ బ్లాస్ట్ పక్క కొట్టాలని చూస్తాడు. అతను దొరకకుండా మీరు మీ బెలూన్ మీరు సేవ్ చేసుకోవాలి. ఎవరైతే లాస్ట్ ఉంటారో 1, 2, 3 వాళ్ళు విన్నర్స్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. ఇంకేంటంటే నెక్స్ట్ సెకండ్ మన లేడీస్కి ఏంటంటే ఎప్పుడు మనం సింపుల్గా ఉండాలి కాబట్టి మన టైం లేదు కాబట్టి జస్ట్ మ్యూజికల్ చేసి పెడుతున్నాం, సింపుల్గా ఉండాలి. తర్వాత మూడోది ఏంటంటే ఏజ్ గ్రూప్ 10 to 15 years వాళ్ళకి క్రాబ్ రేస్ బ్యాక్ టు బ్యాక్ అనమాట. దాంట్లో హోల్డ్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్, ఇలా పట్టుకుని ఇద్దరు క్రాబ్ రేస్ అనమాట, సైడ్ వర్డ్ రన్నింగ్. నెక్స్ట్ 5 to 10 years డక్ వాకింగ్. నెక్స్ట్ hopping, sorry 5 to 10 years duck walking తెలుసారా? కిందకి వచ్చింది, కాళ్ళు మధ్యన చేతులు పెట్టి ముందు పెట్టి వాక్ చేసుకుంటే డక్కలా వెళ్తా ఉండాలి అనమాట. అది డక్ వాకింగ్. మీరు చూస్తారండి, అందరూ అక్కడ రావాలి, మీరు అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలి. అదేంటంటే ఒక 15-20 minutes అయిపోతుంది. I want all your support and cooperation. Thank you so much. At the same time, I request any 2 young boys and girls, please come and support me there. I want your support there to conduct these games. Thank you so much. Thank you. Volunteers. Yeah, now we'll have a special song by Ricky Nandi.
Babai to give announcements. Next, introduction should be ready. ఐఎమ్ సారీ ఇంకొక అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయాను. మీరందరూ చూస్తుంటారు, గత కోవిడ్లో చాలామంది చనిపోయారు మా బంధువులు. వాళ్ళ గురించి ప్రేయర్ చేయమని బాబు
ఒక మెసేజ్ పెట్టింది, మీరు అందరికీ కూర్చొని ఉండొచ్చుకోండి, పాపు మెసేజ్. సో గత కోవిడ్లో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏదైనా ఆ డీటెయిల్స్ మాకు ఒకసారి చెప్తే మేము నోట్ చేసుకుని వాళ్ళందరి గురించి ప్రేర్ చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు లేట్ రాజశేఖర్ బర్త్డే, దాని గురించి మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం స్నాక్స్, కాఫీ టీ ఇస్తున్నారు. అలాగే సమీరా ఫోన్ చేసింది. సమీరా అంటే మీకు తెలిసి ఉండొచ్చు, లాస్ట్ కన్వెన్షన్లో యాక్టివ్ పార్ట్ తీసుకుంది బాగా. సమీరా బర్త్డే ఈరోజు, సో బర్త్డే గురించి ప్రేయర్ చేయని చెప్పేసి ఆమె కూడా ఫోన్ చేసింది. ఇంకెవరైనా బర్త్డేలు యానివర్సరీస్ ఉంటే మాకు చెప్తే దాన్ని కూడా మేము అనౌన్స్మెంట్ చేస్తాం. సో ఇక ముందు ఇప్పుడు ప్రేయర్ చేయబోయే ఎవరో వాళ్ళకి ఈ సమీరా బర్త్డే నుంచి, రాజశేఖర్ బర్త్డే నుంచి ప్రేయర్ చేయాల్సింది కోరుతుంది. అభివృద్ధి చేసి నెక్స్ట్ సెషన్లో ఉంటాయి. Samira is nothing, she is nothing but Baptist daughter-in-law. Monakonda Ravindranatha garu కోడలు. Monakonda Ravindra garu కోడలు, ప్రమోద్ దొరయ్య గారు భార్య. సమీర అంటే we don't know. Now I request Nicola Shirley to come and recite Psalm number 121. I lift up my eyes. Wish you everybody. My name is Shirley. Today I am going to say Psalm number 121. I lift up my eyes to the mountain. Where does my help come from? My help comes from the Lord, the maker of heaven and earth. He won't let your foot slip. He who watches over you won't slumber. Indeed, he who watches over slaves will neither slumber nor sleep. The God is your shade at your right hand. The Lord watches over you. Are you coming or going? Both now and forevermore. Amen. Praise the Lord. Thank you. Now I request Carolyn Garu and MJ Carolyn Garu, please come and do the closing prayer for this morning session. Carolyn. Carolyn, sorry. నువ్వు చెప్పరా, చెప్పయ్యా, రాయసరికి పెట్టగలరా, రాయి మాట్లాడుతున్నా మాట, రాయి రాయి. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వ సృష్టికి ఆధారభూతుడ, కరుణ కటాక్షములు గల తండ్రి, ఇంత కనుక మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రచించిన సంవత్సరం అంతానైనా నీ యొక్క కృప మాతో ఉంచారు, మీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాబో కాలం అంతట్లో మాకు మీరు తోడయ్యుండుమని, మీ కృప మా పట్ల జరిగించుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లునుగాక. మహిమోన్నతుడా, నాయన మరి కృప నాయన మరి మా యొక్క కుటుంబాలన్నింటిలో ఉంచినందుకు నీకు వందనాలు. నాయన మరి మా పితరుల ప్రార్థన ఫలితముగా మేము ఈ రీతిగా జీవింపబడి ఉన్నామని మేము ఎప్పుడు జ్ఞాపకం చేసుకోగలగడానికి, నాయన నీకు కృతజ్ఞత కలిగి జీవించగలగడానికి నీ సహాయం దయచేయమని ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, నాయన మరి రాజశేఖర్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఆయన ఆ బిడ్డ నీ సన్నిధిలో ఉన్నాడు, ఆయన మరి మా కొరకు ప్రార్థిస్తున్నాడని నమ్ముచున్నాం. పక్కదినాన్న మేమందరము కూడా నాయన ఆ బిడ్డను కలిసి నాయన మరి నీతో ఆనందించే బిడ్డలాగా మేమందరం ఉండులాగా నీ కృప చేయమని అడుగుతున్నాను తండ్రి. ఆయన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మా నీకేమో చేస్తున్న పని అంతట్లో మీరు తోడై ఉండండి. ఆయన మరి తన యొక్క పని అంతటిలో నమ్మకంగా పని చేయగలగడానికి నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ఇచ్చిన బిడ్డలిద్దరిని దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిని ఆయన మరి చెల్లిని కూడా మీరు దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి నాయన. మరి అదే విధంగా ఈరోజు సమీరా నాయన మరి నూతన సంవత్సరాన్ని జరుపుకుంటూ ఉండగా నాయన ఆ బిడ్డకు మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లి
చెల్లిస్తున్నా. వారి ప్రయాణమై రానయ్యుంటుండగానైనా వారి ప్రయాణం అంతట్లో మీరు తోడయ్యండి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి ఎండల దెబ్బైన తగులకుండా ఏ అపాయంలో రాకుండానైనా వాహనం నడిపిస్తున్న బిడ్డకులు వాహనానికి మీరు తోడయ్యుండమని ప్రార్థన చేస్తున్నా. మహిమోన్నతుడ ఉదయకాలం నుండి నాయన ఇప్పటి వరకు నాయన మరి మేము మాట్లాడిన మాటలలో కానీ నాయన ప్రవర్తించిన ప్రవర్తనలో కానీ నీకు ఇష్టం లేనిది ఉంటే తుడిచివేయమని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వినిన వాక్యము నాయన నీ వినికిడిలో దీవించి నాయన చెప్పిన బిడ్డను దీవించి ఆశీర్వదించండి. బిడ్డకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వేలాది స్తోత్రములు చెల్లిస్తూ నడిపిస్తున్న బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ నాయన యేసయ్య నాయన మరి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు కోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నాయన బిడ్డలందరూ నాయన నీకు అనుకూలంగా జీవించే బిడ్డలంగా మేమందరము ఉండులాగా నీ కృప చేయమని యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. So now we can discuss some events they are about to conduct, so we can participate. Thank you all for this morning session. ఈ ఫస్ట్ సెషన్లో బాబు కాయపల్లి వారి వంశాన్ని పురస్కరించుకొని వారి అభ్యర్థిగా చక్కగా చైర్మన్ చేసి రాజకీయంలో జన్మించాడు. అలానే వాక్యాన్ని ఎమ్మెల్యే కుమార్ గారు వారి సంఘం వారి అల్లుడు గారు అని చక్కని అథారిటీతో బల్ల మీద చెప్పినట్టుగా వాక్యం అని బోధించారు. తప్పకుండా ఈ ఇద్దరు కలిసి ఒకరు వాక్యం ఒకరు చైర్మన్ చేయడం నిజంగా ఈరోజు రాజకీయంగా చేశారు. నిన్న చేసే వారు కూడా చాలా రాజకీయంగా చేశారు. ఆ ఇద్దరు అభినందిస్తూ అందరూ చెప్పలు కొడదాం ఒకసారి. తర్వాత నాకు ఒక సలహా ఏంటంటే బాబాయిది చాలా డిఫికల్ట్ జాబ్. ఎలా డిఫికల్ట్ జాబ్ అంటే తన దగ్గర అందరి నెంబర్స్ ఉండాలా, అందరి అదే మొబైల్ కానీ మొబైల్ నెంబర్స్ ఉండాలా. తర్వాత వారు అందుబాటులో ఉంటే ఆయన రోజు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే నువ్వు చైర్మన్ ఉండాల అని చైర్మన్ ఆయన రాసి ఇచ్చారనమాట. ఎవరు వస్తున్నారు వాళ్ళ గురించి చెప్పాలా. అది జరగట్లేదు. కానీ నువ్వు నేను బ్రేక్ చేయడం కాదు. నువ్వు సోల్ మాట మాట్లాడతా ఎందుకంటే మంచోడు ఏం చెప్తావు వచ్చి అంటాడు. ఎవరో తెలియదు నేను అంటాను చదువు కాదు మోస్ట్ డిఫికల్ట్ చెప్తాను. కానీ మనం కోఆపరేట్ చేద్దాం. ఇవాళ చైర్మన్ ఉంటే చైర్మన్ ఆయనకి వెళ్ళి విషయాన్ని రాసుకున్నాం. ఇక్కడ డిస్కస్ చేయడం కాదు. ఇక్కడ ఏమైందంటే చిన్నపాప వచ్చింది, చిన్నది వచ్చి చెప్తుంటే ఇక్కడ ఇద్దరు సోది మాట్లాడుకుంటారు. సోదంటే ఏంటి ఇదేనని ఆ పాపను చెప్పడం లేదు. ఎలా ఉంటుందంటే పాప తల్లిదండ్రులు ఏమి పిలుస్తారు, ఈ సోదరుడు ముసోడికి పనులుగా బాగా వచ్చినప్పటికీ చెప్పు సోది మాట్లాడుకోవాలని అనుకుంటారు. జ్ఞానం ఉండాలి, సింపుల్ జ్ఞానం ఉండాలి. ఆ చిన్న పాప తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో అది కూర్చొని చెప్పనివ్వరు. ఎందుకంటే మన పెద్దోళ్ళు సోది వల్ల నేనేమంటే అన్ని ప్రిపేర్డ్గా చేద్దాం. మధ్యాహ్నం నుంచి కనీసం ఆచరణ పెట్టండి. మాట కబుక్కు నుంచి బయట చెప్పేస్తాడు. ఏం చెప్తాడో నాకు తెలియదు. అలా కాదు కదా, ప్రిపేర్డ్గా చేద్దాం. లేకపోతే ముగ్గురు పంచుకొని బాధ్యత పంచుకొని కరెక్ట్గా చేస్తే స్టేజ్ వచ్చేప్పటికి ఎవరు మనం మాట్లాడుకోండి. ఇక్కడ వాళ్ళు చెప్పండి వాళ్ళ అది వాక్యం చెప్పిన తను చెప్తే అది అథారిటీ ఏమన్నాడు. ఎవరు మాట్లాడలేదు, వాళ్ళందరూ చెప్పలేరు అథారిటీగా. అతను చాలా ఇంపార్టెంట్ కదా. కానీ ఎందుకంటే సిస్టమేటిక్గా చేద్దాం. బాబాయ్ చాలా బాధ్యత అంతా బాధ్యత నీదే, నువ్వు ఏదో స్పోక్స్ పర్సన్. కానీ కొంచెం ప్లాన్గా చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మీకు మనం సంథింగ్ నేను పర్మిషన్ ఆఫ్ చైర్మన్ బాబుకి ఒప్పుకుంటూ నిన్న ఎగ్జిక్యూటివ్ మీకే ఏమన్నామంటే చాలా మంది ఇచ్చారు, మనం వాటిని చెప్పుదామంటే నేనే ముందున్నాను. కానీ నా మాట
అంటే నా మాట మెజారిటీ ఏమన్నారంటే అలా కాదు, అందరికి ఇన్స్పిరేషన్ వస్తుంది. మంచి పాయింట్ అది. నిజంగా నేను ఒక ఫ్రెండ్ ఒప్పుడు తగ్గిపోయాను అనమాట. కానీ అది ఆచరణలో పెట్టలేదు. ఎలాగ ఆచరణ పెట్టడం అంటే ఏంటంటే నా సలహా ఏంటంటే ఎవరు అందించారు, ఫర్ ఎగ్జాంపుల్ విషయం చెప్తాను. ఇవాళ బాబు వచ్చి పెస్సి బాబా అనే వాళ్ళు కలిసి 5,000 టీచర్లకి అసలు విషయం ఏంటి, నేను కాదు మా కూతురు ఇచ్చింది. అది అర్థమైందా? ఇప్పుడు చిన్న చిన్న విషయాలు అనమాట. మేము ఇచ్చిందేమో 20,000. నేను గొప్పని చెప్తలేదు, మరి చెప్పడానికి ఎవరు లేరు. మా గొప్ప గురించి కాదు, వినండి. ఏంటంటే సిస్టమేటిక్ రాయండి. ఎవరు ఎంత ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, వాళ్ళ బిడ్డలు ఇచ్చారా, మనవరాలు ఇచ్చారా, అది తెలియకుండా మీరు ఇష్యూస్ బాగేస్తే ఎంత అసహ్యం ఉంటుందంటే మరీ కోపం వస్తుంది ఈ విషయంలో. మినిమం బాధ్యత ఇది, మినిమం మా రెస్పాన్సిబిలిటీ. నా కూతురు ఎంత ట్రై చేద్దామన్నా మీరు అవుతారు బిడ్డకి. ఇవాళ నా సాయంత్రం వస్తాను, రేపటి నాకు వస్తాను. కానీ కనీసం ఏంటంటే ఆ బిడ్డలు ఇచ్చారు అంతే, అది అడ్రస్ సరిపోతుంది. కుమార్ డాక్టర్ పాప అమెరికాలో ఉంది, మాకు తెలియదు కదా. అందుకని కుమార్ వారికి